నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా ఆడపిల్ల పెళ్లి అనగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవడం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఉద్యోగం ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయా, అబ్బాయి గుణగణాలు ఏంటి, ఇటువంటివి చాలా మంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అయితే కాకినాడలో వినూత్న రీతిలో ఓ వ్యక్తి తన కూతురికి సంబంధించి పెళ్లి విషయంలో అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయడం అయితే కనుక ఆసక్తి రేపుతుంది. అదే ఆ బండి అంటే ఆ అబ్బాయి నడిపే బండికి ఎటువంటి చలాన్లు ఉన్నాయి, తాగి బండి నడుపుతున్నాడా, లేదంటే ఎటువంటి చలాన్లు పడ్డాయి, అంటే ఆ అబ్బాయి గుణగణాలు తెలుసుకునేందుకు వీటిని కూడా వెరిఫికేషన్ చేసే విధంగా కూడా ఆయన ఒక స్టెప్ ముందుకు వేశాడనే చెప్పుకోవాలి. ఇలాంటి రీతిలో ఎంక్వైరీ చేసేవాళ్ళు అసలు అరుదనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనతో పాటు సిఐ గారు ఉన్నారు, ఆయన అడుగుదాము. సార్ నమస్తే అండి. సాధారణంగా ఒక పెళ్లి జరుగుతుంది అంటే అమ్మాయికి సంబంధించి అబ్బాయి గుణగణాలు కానీ, ఆస్తుపాస్తులు కానీ, ఎలా ఉంటాడు, మంచోడా కాదా, ఇటువంటివి చూస్తూ ఉంటారు. ఈ తరహా అంటే బండికి సంబంధించి అబ్బాయి నడిపే బండికి చలాన్లు ఉన్నాయా, ఎటువంటి చలాన్లు ఉన్నాయి, ఇలాంటివి ఎంక్వైరీ చేసే వాళ్ళు అయితే ఎవరు ఉండరని అనుకోవాలి. ఎలా కంప్లైంట్ చేశారు సార్, అసలు ఎలా ఎంక్వైరీ చేశారు మీ దగ్గర? అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఈ పరివాహన యాప్ అని ఇవన్నీ కొత్త కొత్త యాప్స్ రావడం జరిగింది. చాలా సులువు ఇప్పుడు చూసుకోవడం. ఏదన్నా ఒక వాహనానికి సంబంధించినటువంటి చలనాస్ ఏమైనా పెండింగ్లో ఉన్నాయా, ఉంటే కనుక ఏ హెడ్స్ కింద చలనాస్ పెండింగ్లో ఉన్నాయన్న విషయాన్ని చూసుకోవడం ఇప్పుడు చాలా సులువు ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో భాగంగానే పబ్లిక్ అందరికీ కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ జంక్షన్స్ సర్పవరం జంక్షన్ కానీ, భానుగుడి జంక్షన్ కానీ, నాగమల్లితోట జంక్షన్, సుబ్బయ్య హోటల్, ఇలా ఎన్ టెంపుల్ కానీ, ఈ జంక్షన్స్ అందరూ కూడా వాహనదారులందరికీ అవి వాళ్ళందరూ కూడా స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ కండక్ట్ చేస్తున్నాం కానీ పబ్లిక్ అంతా కూడా ఈ విషయాన్ని ట్రాఫిక్ రూల్స్ పట్ల ఎలా ఉండాలి, ఈ రెడ్ సిగ్నల్, గ్రీన్, కొత్తగా సిగ్నల్స్ వ్యవస్థను కూడా కాకినాడ నగరానికి పరిచయం చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా. దీనికి ఈ మారుతున్న దాని సిస్టానికి అనుగుణంగా పబ్లిక్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. తదంలో భాగంగానే మేము 26వ తారీఖున వాహనాలను వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ భానుగుడి జంక్షన్ వద్ద మేము యాజ్ యూజువల్ ఈ ట్రాఫిక్ డ్యూటీస్లో ఉన్నప్పుడు సుమారు ఒక 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడు పెద్ద ఆయన వచ్చి ఆయన కూడా ఒక స్లిప్ మాకు ఇవ్వడం జరిగింది. స్లిప్లో ఒక మోటార్ సైకిల్ యొక్క నెంబరు, ఒక కార్ నెంబరు ఇవ్వడం జరిగింది. ఆ రెండు వాహనాల మీద ఎటువంటి చలనాస్ పెండింగ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటే కనుక ఆ ట్రాఫిక్ వైలేషన్స్ ఏ హెడ్స్ కింద నమోదైనవి అనే విషయాలను తెలియజేయవలసిందిగా మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అతను ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు మేము కూడా ఏం చేసామంటే ఆ వాహనాలు రెండింటినీ కూడా ఏ చలనాస్ అయితే ఉన్నాయో పెండింగ్, ఈ యాప్స్ అన్నీ కూడా ఈ పరివాహన యాప్ అని వాట్సాప్లో ఒక నెంబర్ అని ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్లో ఉన్నటువంటి వాటిని కూడా చెక్ చేసుకుంటే వాటిలో ఎటువంటి ట్రాఫిక్ వైలేషన్స్ అన్నీ కూడా నమోదు కాకపోగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఒకసారి తిరిగేసి చూసే రిజిస్టర్లో మా వద్ద ఉన్నటువంటి రిజిస్టర్లో కూడా తిరిగేసి చూసాం. అక్కడ కూడా ఎటువంటి కేసులు కూడా సదరు ఆ రెండు వాహనాల మీద ఇక్కడ కూడా నమోదు కాలేదు. అంటే సార్ ఆయన చెప్పారా, ఇలా మా పాప పెళ్లికి సంబంధించి సంబంధం చూసాము, ఆ అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి అని మీకు చెప్పారా సార్ ఆయన? ఈ రెండు వాహనాల యొక్క పర్టికులర్స్ ఎప్పుడైతే నమోదు కాలేదో దేనికోసం సార్ మీరు అని చెప్పి మేము అతను ఆరా తీసిన అతను చెప్పిన విషయాలు ఏంటంటే, నిజ జీవితంలో క్రమశిక్షణ లేకుండా చాలామంది కుర్రకారు కానీ మోటార్ సైకిల్స్ని చాలా రెక్లెస్గా, అంటే వితౌట్ కేర్ అండ్ కాషన్, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తోటి, మందు తాగుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ చాలామంది యాక్సిడెంట్లు బారిన పడిపోయి రోడ్డు ప్రమాదంలో విగత జీవులుగా మిగిలిపోతున్నారు. మృతదేహం మృతులకు కారవుతున్నారు, ఎదుటి వాళ్ళని కూడా చంపేస్తున్నారు ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వల్ల. అదేవిధంగా శాశ్వత వైకల్యం కూడా ఏర్పడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి సందర్భాల వల్ల మాకు ఒక పాప ఉంది సార్. పాపను నేను చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచుకున్నాను. పాపకి చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. మేము ఇప్పుడు సంబంధాలు చూస్తున్నటువంటి కుర్రవాడికి సంబంధించినటువంటి వెహికల్స్ సార్ ఇవని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఓకే సార్, దీనికోసం ఈ వెహికల్స్ అన్నీ కూడా రికార్డ్స్ ఏదైనా అడిగితే, నిజ జీవితంలో క్రమశిక్షణ లేని వాడు, ఈ వాహన వాటిలో ఎవడైతే క్రమశిక్షణ అయితే ఉండదో వాళ్ళకి నిజ జీవితంలో కూడా క్రమశిక్షణ ఉండదు సార్. అదేవిధంగా నా పిల్ల జీవితాన్ని తాకట్టు పెట్టి అతనికి ఈ సంబంధం మనం కుదర్చలేము సార్. ఆ ఉద్దేశం కోసం నేను ఈ పర్టికులర్స్ అన్ని కూడా తీసుకున్నానని చెప్పి నాకు క్లారిటీగా చెప్పడం జరిగిందమ్మా. సార్ ఎలా అనిపించింది సార్? అంటే ఇటువంటివి రేర్ కదా, అసలు ఎక్కడ చూసుండం మనం, ఇలాంటి ఎంక్వైరీ జరుగుతుందని కూడా తెలియదు. ఆయన వచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు, ఈ డీటెయిల్స్ చెప్పినప్పుడు, పెళ్లి గురించి మాత్రమే ఈ ఎంక్వైరీ చేసినాం అన్నప్పుడు ఏమనిపించింది? ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ వచ్చినటువంటి సిగ్నల్స్ వలన వచ్చిన ట్రాఫిక్ వైలేషన్స్ కానీ, ట్రాఫిక్ రూల్స్ కానీ, కొత్తగా మారినటువంటి ఈ చలనా సిస్టమ్ కానీ, ఈ కొత్తగా మారినటువంటి ఈ ట్రాఫిక్ ఎంవీ యాక్ట్ రూల్స్ కానీ, వీటికి అనుగుణంగా పబ్లిక్లో ఎప్పుడైతే అవేర్నెస్ కల్పిస్తున్నామో పబ్లిక్లో ఒక రకమైనటువంటి మార్పు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేదు ఈ కొత్త విధానం, ఈ కొత్త ఆలోచన విధానం ఎక్కడా కూడా మాకు ఎప్పుడు కనిపించాల. ఇదే ఫస్ట్ టైం మాకు కనిపించడం. అతను వచ్చి ఈ ట్రాఫిక్ వైలేషన్స్ను బేస్ చేసుకొని కుర్రాడి యొక్క కండక్ట్ని అసెస్మెంట్ చేస్తున్నాడు. అది చాలా గొప్ప ప్రక్రియ. ఈ పబ్లిక్ కూడా ఈ విషయాన్ని అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనేటువంటిది ఏమనుకుంటున్నారంటే, ప్రజలు ట్రాఫిక్ పోలీసులు ఏదో భయంతో మమ్మల్ని చలనాలు వేస్తారు,
మేము వాళ్ళకి చలనాలు కట్టాలి అని ఒక ట్రాఫిక్ పోలీసుని ఏదో ఒక 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 భూతంలాగా చూసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ ఫోబియా నుంచి బయటపడాలి. సో ఇతను చూశారు కదా, ఇప్పుడు ఈ పెద్ద ఆయన చేసినటువంటి విధానం ఎలా ఉందో దీన్ని దయచేసి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా నిగూఢమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడిన విధానంలో చాలా వరకు మనకు లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను తన పిల్ల జీవితాన్ని కూడా, వ్యక్తిగత జీవితాన్ని, భద్రతనే తాకట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది అన్నమాట ట్రాఫిక్ వైలేషన్స్ కేసులు ఉంటే కనుక. ట్రాఫిక్ వైలేషన్స్ కేసులు లేకపోతే కనుక ఆ పిల్లకి ఇతను కుర్రోనిచ్చి చేసి ఉండేవాడు. ఆ ట్రాఫిక్ వైలేషన్స్ నమోదు కాకుండా సంతోషంగా వెళ్ళినటువంటి పరిస్థితి మా దగ్గర. అంటే ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువగా ఉంటే అతని జీవితం రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి అతను చనిపోవడమే కాకుండా అతను నమ్ముకున్నటువంటి ఆ పాప జీవితం కూడా, పిల్లల జీవితాన్ని కూడా రోడ్డు మీద బారిన పడినటువంటి ఒక పరిస్థితి దాపురించి ఉంది. అటువంటి పరిస్థితి కాకుండా ఉండాలంటే ముందే చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తండ్రి తన భౌతిక స్కంధాల మీద వేసుకుని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా వాహనాన్ని నడుపుతున్నప్పుడు ఎంత క్రమశిక్షణగా, ఎంత సామాజిక నిబంధనలకు కట్టుబడి క్రమశిక్షణగా ఒక స్ఫూర్తితో ఒక వాహనాన్ని తన సొంత పనిముట్లాగా భావించి నడపాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఉందో, నిజ జీవితంలో భార్యను కూడా అదే రకంగా క్రమశిక్షణతో చూసుకుంటాడు అన్న భావానికి ఆయన రావడం జరిగింది. ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ట్రాఫిక్ పోలీసు వారు ఏదో చలనాలు వేస్తున్నారంటే జరిమానాలు కట్టుకోవడానే భావన కాకుండా ఇది ఒక మన క్రమశిక్షణ, స్వీయ క్రమశిక్షణ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. దయచేసి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఆ పెద్ద ఆయన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్, కాకినాడలో ముఖ్యంగా ఎటువంటి చలానాస్ ఎక్కువ నమోదవుతున్నాయి సార్? ఎక్కువగా హెల్మెట్, నాన్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ ఎక్కువగా వైలేషన్స్ కేసులు నమోదవుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్ బారిన గురయ్యేటువంటి ప్రమాదాల్లో కూడా 30 మోర్ యాక్సిడెంట్స్ దీనివల్ల హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయి. సో చూసారు కదండి, సాధారణంగా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అనేక రకాలుగా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఆ అబ్బాయి మంచివాడా కాదా, ఆ అబ్బాయి గుణగణాలు ఏంటి, ఆస్తుపాస్తులు ఉన్నాయా, ఉద్యోగం సరైందా కాదా, ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఇటువంటివి చాలా మంది ఎంక్వైరీ చేస్తారు. కానీ ఏదైతే ట్రాఫిక్ చలాన్స్, ఆ అబ్బాయి వాడుతున్న బండి కానీ కారు కానీ వీటి మీద ఎలాంటి చలాన్స్ ఉన్నాయి, అవి ఏ విధమైన చలాన్స్ నమోదయ్యాయి, వీటన్నిటిని వెరిఫికేషన్ చేయడం కూడా ఒక రకంగా ఆ ఆడపిల్ల జీవితానికి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి ముందుగా మనం చేసుకునే ఎంక్వైరీ ఇదే. ఎందుకంటే క్రమశిక్షణ అనేది అన్నిటిలోనూ ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి వాటిలో ఏ చలాన్లు నమోదయ్యాయో తెలుసుకుంటే కనుక ఆ అబ్బాయి గుణగణాలు ఏంటి అనేది కూడా తెలుస్తుందన్న ఒకే ఒక కారణంతో ఆ 60 ఏళ్ల వృద్ధుడు వచ్చి ఈ ఎంక్వైరీ చేసుకోవడం అయితే జరిగిందంటూ కూడా సీఏ గారు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువైపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు కూడా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రజల్లో కూడా మార్పు రావాలి, స్టూడెంట్స్ లో కూడా అవగాహన రావాలంటూ కూడా చెబుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.